తమిళ స్టార్ హీరో ఇళయ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకునే విజయ్ తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఆ పార్టీ పేరును తమిళగ వెట్రి కళగంగా ఖరారు చేశారు. హీరో విజయ్ మొదటి నుంచి సామాజిక అంశాలపై గట్టిగా స్పందిస్తుంటారు. ఆయనకు రాజకీయ అంశాలపై మొదటి నుంచి ఆసక్తి ఉంది. ఇటీవలే తరచూ తన అభిమాన సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నారని, అది రాజకీయ అధికారంతోనే సాధ్యమని విజయ్ స్పష్టం చేశారు. విజయ్ సరైన సమయంలోనే పార్టీ ప్రకటన చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో రాజకీయ శూన్యత కనిపిస్తోంది. తమిళనాడు విలక్షణ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. అప్పటి జయలలిత నుంచి నేటి తరం వరకు ప్రముఖ నటులు రాజకీయాల్లో రాణించి ప్రజల మనసులను గెలిచారు. సీఎం పీఠాన్ని అధిరోహించి తమదైన పాలనతో ప్రత్యేక ముద్ర వేశారు. తాజాగా తమిళ స్టార్ హీరో దళపతి రాజకీయ అరంగేట్రం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎప్పటినుంచో ఈ ప్రచారం ఉన్న తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం దళపతి విజయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం డిఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు సీఎంగా, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏఐడిఎంకే ఎడప్పాటి కె పళనిస్వామి ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నా డిఎంకే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. అంతర్గత కలహాలతో ఓ పన్నీర్ సెల్వం, ఎడప్పాటి పళనిస్వామి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. చివరికి ఓపీఎస్ కు పళనిస్వామి ఉద్వాసన పలికి పైచేయి సాధించారు. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఇది అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించింది. శత్రువుకు శత్రువు మిత్రుడనే నానుడిని నిజం చేస్తూ బద్ధ శత్రువులైన పన్నీర్ సెల్వం, దినకరన్ చేతులు కలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. 2024 లోక్సభ ఎన్నికల నాటికి పటిష్ట కూటమిగా ఏర్పడి అన్నాడీఎంకేని నిజమైన పార్టీ కార్యకర్తలకు అప్పగిస్తామని పన్నీరు సెల్వం, దినకరన్, శశికళ త్రయం చెబుతున్నారు. పార్టీని సంరక్షించడానికే తాము కలిసి పోరాడాల్సిన అవసరం వచ్చిందనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ప్రధాన ప్రతిపక్షంలో చీలికల నేపథ్యం, స్టార్ హీరో రజనీకాంత్ పార్టీ పెడతానని చెప్పి వెనకడుగు వేయడం వంటి కారణాలతో పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని దళపతి విజయ్ భావించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏ విధంగా చూసినా ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది. డిఎంకే పార్టీ అధికార పక్షంలో ఉండగా స్టాలిన్ కు సరైన నాయకుడిగా ఇంకెవరూ లేరు. ఆయన స్థాయిలో జనాకర్షణ ఉన్న ప్రతిపక్ష నేత లేకపోవడం వల్ల డిఎంకేకు ఎదురులేదన్న వాదన వినిపిస్తోంది. అన్నా డిఎంకే నేతలు పళనిస్వామి, పన్నీరు సెల్వం ఇద్దరూ స్టాలిన్ స్థాయికి ఎదగలేకపోయారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ మీడియాలో వచ్చినంత క్రేజ్ జనంలో రావట్లేదని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి రావడం ఇదే సరైన సమయం అని విజయ్ భావిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టారు, కానీ అంతగా క్లిక్ కాలేదు. ఇప్పుడు విజయ్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీని ప్రకటించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం కానీ, మరో పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ చేయడం లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు దళపతి. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న నటుడు విజయ్. అభిమానులు దళపతి అని ముద్దుగా పిలుచుకునే విజయ్కు రాజకీయం చేయాలన్న ఆలోచన చాలా కాలంగా ఉంది. అందుకే చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం సహా తన అభిమానులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవలే రజనీకాంత్ పాలిటిక్స్లోకి రానని స్పష్టం చేయడంతో తన పార్టీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇటీవలే మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో తమిళగ మున్నేట్ర కళగం పేరుతో పార్టీ స్థాపిస్తారని తొలుత అంతా భావించినా దీనికి స్వల్ప మార్పులు చేసి తమిళగ వెట్రి కళగం పేరు ఖరారు చేశారు. కాగా తమిళ స్టార్ నటులు విజయకాంత్, కమల్ హాసన్ సైతం కొత్త పార్టీలు స్థాపించి పాలిటిక్స్లో అనుకున్నంత విజయం సాధించలేకపోయారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగుతామని, త్వరలోనే అజెండాను ప్రకటిస్తామని విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో దళపతి విజయ్ కొత్త పార్టీ తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు మంచి అవకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.